చూడండి, ఒక వ్యక్తిని మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ వ్యక్తి తల్లి తండ్రి లేని ఒక అనాథ. బంధువులకు దూరం అయ్యాడు, రక్త సంబంధికులకు దూరం అయ్యాడు, అందరికీ దూరం అయ్యాడు. ఒక అనాథగా బ్రతుకుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అనాథగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అనేకమైనటువంటి కోట్లకు అధిపతి ఏ విధంగా అయ్యాడు? ఒక దైవ సేవకుడు ఆ బిడ్డతో అన్నాడంట, నువ్వు ఏ పని చేసినా నువ్వు దేవునికి దశమ భాగం ఇవ్వడము మానకు, దేవునికి కానుక ఇవ్వడం నువ్వు ఆపకు అని చెప్పాడంట. ఆ దైవ సేవకుని మాట విన్నటువంటి ఈ బిడ్డ తను ఏ పని చేసినా దశమ భాగం ఇవ్వడం ప్రారంభించాడు. మొట్టమొదటిగా 10% ఇవ్వడం ప్రారంభించాడంట. తర్వాత 20%, తర్వాత 50% ఇవ్వడం ప్రారంభించాడంట. అనేకమైనటువంటి విధాలుగా కష్టపడుతూ ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ పేరు ఏంటిదంటే కోల్గేట్. కోల్గేట్ అంటే తెలియనటువంటి వారు ఎవరు లేరు. ఈ ప్రపంచమంతా కోల్గేట్ అనే పేస్టుని తెలియనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఒక అనాథగా బ్రతికినటువంటి ఈ వ్యక్తి ఫస్ట్ కోల్గేట్ పౌడర్ని తయారు చేశాడు. కోల్గేట్ పౌడర్ నుంచి పేస్టు ఒక్కొక్క ప్రోడక్ట్ వచ్చేసేసి 6,000 నుంచి 10,000, 20,000 ప్రోడక్ట్ కూడా ఈరోజు కోల్గేట్లో ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అడిగాడంట ఈయన, కోల్గేట్ యజమాని అడిగాడంట, మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందంటే కొన్ని కోట్లలో వస్తుంది. ఇన్ని రోజులు మనం ఏ విధంగా దేవునికి ఇచ్చామో అంటే 50% ఇచ్చామయ్యా అని చెప్పేసి అన్నారంట. అయితే ఈ రోజు నుంచి 50% కాదు, 90% దేవునికి మనం ఇవ్వాలి, కేవలము 10% మాత్రమే ఆ లాభాల్లో నుంచి మనం ఉంచుకుందామని చెప్పేసి అన్నాడంట. చూడండి ఎంత గొప్ప సమర్పణ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వచ్చే లాభాల్లో నుంచి కోల్గేట్ కంపెనీలో నుంచి 10% ఆ యాజమాన్యానికి, 90% అంతా కూడా దేవుని పరిచర్యకు యూజ్ చేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా, చూడండి, డాక్టర్ బిల్లీ గ్రహం గారి పరిచర్యకి ఈ కోల్గేట్ కంపెనీ వారు, దైవ సేవకులు పరిచర్య చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందని బిల్లీ గ్రహం గారికి ఏకంగా ఏం చేశారు తెలుసా? 3 విమానాలు కొనిచ్చారు. ఏకంగా 3 విమానాలు. మీరు దైవ సేవకులు, మీరు ప్రయాణములో అలసిపోవడానికి వీలు లేదు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి మీరు పరిచర్య చేస్తున్నారని చెప్పి డాక్టర్ బిల్లీ గ్రహం గారి పరిచర్యకి 3 విమానాలు స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి ఈ కోల్గేట్ సంస్థ యజమాని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విలియం కోల్గేట్ అనే ఒక వ్యక్తి చరిత్ర సృష్టించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనంతటికి కారణం ఏంటిదంటే దేవునికి ఇవ్వడంలోనే దాగి ఉంది అసలైన ఆశీర్వాదం. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఏంటిదో తెలుసా? అబ్రహామా, నిన్ను నేను దీవిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో, ఏ గృహములోనైతే అడుగు పెడతావో, ఏ ప్రాంతంలోనైతే అడుగు పెడతావో ఆ ప్రాంతానంతా నేను దీవిస్తాను. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా ఆ స్థలం అంతటిని నేను దీవిస్తానని చెప్పిన దేవుడు అబ్రహాము ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెనలు ప్రారంభమైనాయి. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మందిరంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా మమ్ములను దీవించు, మమ్ములను ఆశీర్వదించు. అనేకమైన ప్రజలకు మేము ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే నీ పరిచర్యకు ఇచ్చే బిడ్డలుగా మమ్మల్ని లేవనెత్త. కోల్గేట్ కంపెనీ యజమానికి ఒక్కడికే దేవుడు కాదు, మనకు కూడా దేవుడే. అబ్రహాముకు ఒక్కడికే దేవుడు కాదు, మనకు కూడా దేవుడే. వారిని లేవనెత్తిన దేవుడు నిన్ను, నన్ను, మనలను లేవనెత్తడానికి సమర్థుడు. నీవు అనేక మందికి ఆశీర్వాదకరముగా మారాలి. అనేకమైన జనముల ముందు సాక్షికరముగా నీవు నిలబడాలి అంటే ఈరోజు కోల్గేట్ కంపెనీ వ్యక్తి ఏ విధంగా అయితే తీర్మానము తీసుకున్నాడో అటువంటి తీర్మానము కలిగి గనక నువ్వు ఉంటే
ఆ బిడ్డ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని నీ జీవితంలో కూడా నా దేవుడు రిపీట్ చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.